గత ప్రభుత్వ పాలనలో రేషన్ వాహనాలను ప్రారంభించారని 6 ఏళ్ల కాంట్రాక్టుతో ఇంటింటికి రేషన్ అందించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాత్రికి రాత్రే రేషన్ వాహనాలను రద్దు చేసి తమను వీధిన పడేశారని నెల్లూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. కోవిడ్ సమయంలోనూ వరదల సమయంలోనూ శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించామని కూటమి ప్రభుత్వం తమను కొనసాగిస్తామని చెప్పి ఉన్నపలంగా వాహనాలను రద్దు చేసే జీవోను ప్రకటించిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఉపాధిని కోల్పోయామన్నారు. కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం 18 నెలల కాంట్రాక్టు సమయాన్ని కొనసాగించాలని కోరారు. ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రం మొత్తం ధర్నా చేస్తుంది. ఎందువల్లంటే మాకు 9,200 బళ్ళు ఇచ్చారు. అదేవిధంగా హెల్పర్లు కూడా 9,200 మంది ఉన్నారు. దాదాపు 18,500 మంది దీని మీద బతుకుతున్నాము. మా కుటుంబాలు రోడ్లో పడ్డాయి. ఈ ఎండి వ్యవస్థ వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పేదలు కదా అని ఇచ్చారు, చేసుకుంటారు లేదో బతుకుతారని. మాకేమి 50,000, 60,000, 70,000 జీతాలు కాదు. మాకు వచ్చేది కేవలం 18,000 రూపాయలు. అంటే 21 గవర్నమెంట్ వైట్గా ఇస్తుంటే దాంట్లో 3,000 రూపాయలు లోన్గా కట్టేస్తుంది. 18,000 రూపాయలు మా చేతికి వస్తాయి. ఆ 18,000లో మేము హెల్పర్కి ఇచ్చుకోవాలి. మా కష్టాలు మాకుండాయి. హెల్పర్కి 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది, పెట్రోల్ ఖర్చు అవుతుంది. అన్ని ఖర్చులు పోగా మాకు మిగిలేదు కేవలం 6,000 రూపాయలే. దాదాపు 4.5 సంవత్సరం 6,000 కోసం మేము పనిచేసాము. మా బాధ ఏంటంటే మా 6,000 కోసం చేసామా 10,000 కోసం చేసామా ఇంకా కాదు. మాకు గౌరవంగా మాకు ప్రజల్లో ఒక విలువ ఉంటుందని దానికోసం చేసాము. ఏదో బండి ఇచ్చేస్తాము, మీ బండి మీకు ఇచ్చేస్తాము, మీరే చేసుకో. ఆ బండి ఏం చేసుకోవాలి సార్? పెట్రోల్ బళ్ళు మైలేజ్ రావు. కనీసం ఒక ఎన్ఓసి లెటర్ కూడా ఇవ్వలేదు మాకు. అర్ధరాత్రి కేబినెట్ మీటింగ్లో తీర్మానం చేసి మా బళ్ళు మా రోడ్లో వేసారు. ఆ బళ్ళు తీసుకెళ్ళి మేము యాడ్ చేసుకోవాలా, ఏం పని చేసుకోవాలా అది కూడా మీరే చెప్పాలి కదా సార్. నాదెండ్ల మనోహర్ గారు మీరే చెప్పాలి కదా, అది కూడా మీరే చెప్పాలి కదా. ఏం చేసుకుని బతకాలనేది. బళ్ళు ఇచ్చేసాం. బళ్ళు ఎందుకు ఇచ్చారు? అది ముద్రా లోన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఊరికిచ్చిన బళ్ళు. దానికి ప్రతి నెల 3,000 కడతా ఉన్నాం. 10% డబ్బులు కట్టాం. మా సోదరు చెప్పినట్టు, మా విశ్వాస్ చెప్పినట్టు 10% 70,000 రూపాయలు డబ్బులు కట్టాం. అన్నీ మేము కష్టకాలంలో మేము కట్టుకుంటా చేసుకుంటా మా బాధలు మేము పడతా ఉంటే మా పొట్ట కొట్టాల్సిన అవసరమే ఉంది. మేమేమన్నా ప్రభుత్వం పని చేయమన్నామా? 2 సంవత్సరాల నుంచి ఐసీడీఎస్ బియ్యం కానీ అంగన్వాడీ స్కూళ్ళ బియ్యం కానీ అన్ని తోలుతాను. ₹1 అడగల. మన రూరల్ డీటీ సార్ మీటింగ్ పెట్టి అడిగారు, ఏమయ్యా మీకైనా న్యాయం జరుగుతుందంటే లేదు సార్, మాకు ఐసీడీఎస్కి ఎండిఎండి బియ్యానికి ₹1 రావట్లేదు, ఊరికైనా చేస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి ఇస్తాం అంటున్నారు. దాన్ని కూడా మాట్లాడతామయ్యా డిఎస్ఆర్స్ అన్నారు. కానీ ఇంతవరకు ఏం కావాలా? మాట్లాడుతూ ఉన్నారే కానీ ఏం మాట్లాడారు? కేబినెట్ తీర్మానం చేశారు. ఏమని చేశారు? అర్ధరాత్రి మమ్మల్ని తీసి పక్కన పెట్టదని క్యాబినెట్ తీర్మానం చేశారు. అంత కక్ష 7 జనవరి దాకా ఉంది మాకు. అలాగే మా ఎంపీ సోదరులకి, అలాగే పార్టీ వారికి, అలాగే సిపిఎం సిపిఐ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నా పేరు మాసార విశ్వనాథ్. నేను నెల్లూరు జిల్లా ఎండి ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షునండి. అలాగే ఈరోజు అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగిందండి. ఇప్పుడు భాగంగా మాకు 2021 గత ప్రభుత్వం అయినట్టు వైసీపీ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నెలలో మాకు 9,650 బళ్ళు ముద్రాలు కూడా ఈరోజు వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నాము. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు మాకు 72 నెలల పాటు అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి 11 నెలల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న 20వ తేదీ రోజు మాకు ఒకే ఏకపక్షంగా మమ్మల్ని ఎండి వ్యవస్థలందరూ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక ఏ ఇంటిమేషన్ లేకుండా తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ కూడా ఈరోజు రోడ్డు మీద పడిపడే పరిస్థితి, అలాగే రోడ్డు మీద తీసుకొచ్చేసేసారండి. ఈరోజు పేదల ప్రభుత్వం కాకపోతే ఈ రోజు కూడా ఈ పేదలందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకుని రావడం జరిగిందండి. ఇందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు పోయి ఎటుపోయేమో తెలియదు. కానీ ఉన్న వ్యవస్థను కాపాడుకోవడం పోయి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఎండి ఆపరేటర్లందరూ కూడా రోడ్డు మీద పడేయడం జరిగిందండి. ఈ రోజు మాకు బండ్లు ఇప్పించినప్పుడు 2021 కరోనా టైంలో ఉండిందండి. ఆ రోజు కూడా మేమందరూ ఎండి ఆపరేటర్లందరూ కూడా రెడ్ జోన్లో ఉండి మా కుటుంబాలందరూ కూడా వదులుకొని రోడ్డు మీదకి వచ్చి పనిచేయడం జరిగిందండి. అట్లాంటి వ్యవస్థ దానికి సంబంధించిన ₹1 కూడా మాకు ఇవ్వకుండా, అదేవిధంగా ఐసీడీఎస్ కానీ ఎండిఎంకి సంబంధించి మేమందరం కూడా 2 సంవత్సరాల కాలంగా అందరికీ స్కూళ్ళకి అన్నిటికీ మాకు ఈ బండ్లన్నీ కూడా